ఇప్పుడే వచ్చాం బాపట్ల. మనల్ని మొత్తం ఇప్పుడే వంట చేసాం. ఇక్కడ పోలీసులు అయితే మమ్మల్ని వంట చేసుకొని లేదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నేను మా బ్యాచ్ కలిపి బాపట్లకి అయితే బయలుదేరాము. వెళ్ళి మనం 2 o'clock లేచి అక్కడే మనం వంట చేసుకుంటాం కాబట్టి కట్టెలు కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, అదేవిధంగా పొట్టేలు కూడా తీసుకొని బాపట్లకి అయితే బయలుదేరాము. ఆ ముందు రోజు నైట్ వర్షం పడటం వల్ల మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మాకైతే వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. మా వాళ్ళు అయితే బండి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఉత్సాహం అయితే ఆగలేదు. స్పీకర్లు మారు మోగుతూ ఉన్నాయి. ఇంకో బ్యాచ్ అయితేనేమో లూడో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా లూడోకి మా బ్యాచ్కి అయితే చాలా అనుబంధం ఉంది. ఈ ఉత్సాహంలో బాపట్ల రానే వచ్చింది. ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం నాది ఇక్కడ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎంతో ట్రై చేశాము, కానీ సీట్ అయితే దొరకలేదు. అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీ మన ఏపీలోనే నెంబర్ 1 కాలేజీ. బాపట్ల ఎంటర్ అవగానే ఒక ఫైట్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే బాపట్లకు నాకు 3 years అనుబంధం అయితే ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ జీడి చెట్లు అనేవి ఎక్కువగా పండిస్తారు. బాపట్ల సూర్యలింగ బీచ్కి అయితే చేరుకున్నాము. బీచ్ నుంచి జస్ట్ 2 kilometer దూరంలో అయితే వంట చేయడానికి సరిపడా ప్లేస్ని వెతుక్కొని సామాన్లు అయితే దించుతున్నాము. ఇలా మొత్తం దించిన తర్వాత మాకైతే ఒక చిక్కు అయితే ఎదురైంది. ఏదన్నా కళాయి పెట్టారు బాగుంటే 10 లేకపోతే అర్థం ఉంటుంది అడుగుదాం. దానికి ఏం కళాయి అంటే కట్ట కాళ్ళు దాకా పడింది దెబ్బ. కాళ్ళు కట్టతో పడింది. ఆ చిక్కు ఏంటంటే మొత్తం దించిన తర్వాత వంట స్టార్ట్ చేసిన తర్వాత పోలీసు అయితే వచ్చారు. ఇక్కడికి పోలీసు అయితే వచ్చి ఇక్కడ వంట చూసుకోకూడదు, ఇది పర్యాటక కేంద్రంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. మనకు కనపడుతున్నాడు అతనే వైట్ అండ్ వైట్, ఆయనే వాళ్ళ గూఢచారి. మేమైతే చాలాసేపు వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత మాకైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఆ పర్మిషన్ కూడా ఎలా ఇచ్చారంటే మా దగ్గర నుంచి ఒకళ్ళ మొబైల్ అయితే తీసుకొని వెళ్ళేటప్పుడు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే మీరు ఉండి వెళ్ళిపోయేదాకా మీ వెంట ఒక గూఢచారి అయితే ఉంటాడు అని చెప్పారు. అదేవిధంగా మా వెంట ఆ గూఢచారి అయితే ఉన్నాడు. అడుగు మా వెనక కనబడుతున్నాడుగా అతడే. చూసారు గైస్, మీరు ఎవరైనా బాపట్ల సూర్యలంక బీచ్కి వచ్చి ఇలా వంట చేసుకొని ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. చూసారు గైస్, నా వెనక ఒక ఆటో ఉంది. ఆటోలో అయితే 2 కళ్ళు తాగుతుంటే వాళ్ళకి 2000 ఫైన్ వేసి, అంతేకాకుండా ఆటోని అయితే పోలీస్ స్టేషన్కి అయితే రమ్మన్నారు. చూసారు గైస్, ఎవరైనా బాపట్ల సూర్యలంక బీచ్కి రావాలంటే సూర్యలంక బీచ్కి వచ్చి స్నానం చేసి వెళ్తేనే బాగుంటుంది. ఇక్కడ మందేస్తా చిందేస్తా అంటే కుదరదు, అది లెక్క. ఇక్కడ ఒక పర్సన్ చెకింగ్ ఉన్నది కాక మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఒకసారి పోలీసులు అయితే వస్తున్నారు, వచ్చి చెక్ చేసి వెళ్తున్నారు. సో బాపట్ల సూర్యలింక వచ్చేవాళ్ళు సో కేర్ఫుల్గా ఉండండి.
ఎట్టా బండా ఇంత మునుపు ఇలాంటివి అయితే ఏమీ లేవు. మేమందరం కలిసి ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ వంట చేసుకుని వెళ్ళి రామాపురం బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. చలో రామాపురం బీచ్ చీరాల. ముందైతే వంట చేద్దాం పదండి. మటన్ కర్రీ, బోటి కూర, బిర్యానీ రైస్ ఎలా చేయాలో మనం చూద్దాం పదండి. వంటకి కావాల్సిన సరుకులు అయితే మొత్తం ఉప్పదీసి దబలు అయితే క్లీన్ చేసి రెడీ అయితే చేస్తున్నారు. మా వాళ్ళు అయితే కొంతమంది అయితే అలసిపోయి పనుకున్నారు. ఇతనైతే అన్ని సరుకులు వచ్చినా లేదా చెక్ చేస్తున్నాడు. మేమైతే ఒక పోతు తీసుకొని ఇంటికాడే కట్ చేయించాము. ఇదైతే 15 కేజీలు అయితే వచ్చింది. నాయుడు టమాటో కళ్ళు, ఉల్లిపాయ కళ్ళు ఒక బకెట్లో నీళ్ళు కోసం కట్ చేయండి ఫాస్ట్. కొత్తిమీర, పుదీనా, టమోటా. మా మేస్త్రి రమేష్ గురు, వంట మాస్టర్ మరియు కింగ్ మాస్టర్. ఇంకో కింగ్ మాస్టర్ వచ్చేసి అన్ని సరుకులు అయితే లెక్కేస్తున్నాడు వచ్చినా రాలేదా అని. డబ్బులు కొడతాం చాలు మనం. కింగ్ మాస్టర్ నువ్వు కూడా పోయి కింగ్ మాస్టర్ ఎక్కువ వాడి దగ్గర గోపి గారు కూడా వచ్చినాక నారాయణ ఎక్కడ ఉన్నాడా? అసలు రాదు నారాయణ. అతను ఆడలు నట్టని పోయింది. ఎవరు దిగారు? వాళ్ళు దిగారా? చాకు డెమ్మట్ అయిపోవాలి. చాకు లేదుగా. బండి కోసం పోతుంటే వాడికి బయట కనపడ్డాడు. కటకని చాకు అడిగింది, సరిపోయింది. కూడా లెక్క పైన ఎక్కా చదువుతాడు. పచ్చిమిరకాయలు తుంచేత్తు పెట్టుకోరంగా నువ్వు అంతా కుదిరేది కాదు లేదు. మా బ్యాచ్ అంతా అందరూ చెప్పేవాళ్ళు కోసం. మనమైతే కోసిన తర్వాత ఉప్పు కలిపాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సో మనం ప్రజెంట్ అయితే వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకో దబర అయితే వేసుకుందాము. ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి మీరు కూడా. ఓకేనా? ఉప్పు కూడా పోయింది కదా పానీ ఏమైతే నిమిషం మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఇబ్బంది ఉండదు. కలపొద్దురా ఇప్పుడు ఏడైంది దీని వారం ఏమిది చిన్నదైనా పొయ్యి ఎక్కువైందా? అట్ట పెట్టాను ఊళ్ళో పక్క కాలుతాయి అని. నువ్వు వస్తా వస్తాను చెప్పింది మాకు. బాబా ఏంది అభిషేక్ చేసింది మన హైదరాబాద్ పోయి వచ్చింది. చెప్పంగా పెట్టద్దు మీరే కానీ ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పుడు కవర్లే మంటల్లా. కవర్లా జిల్ కవర్లు బాగా పుట్టుకుంటాయి. అది పొరలు తీరా అట్లా పుట్టుకోదు. పెట్టుకుంటా నువ్వు పెట్టు. జిల్ కవర్లో ప్లాస్టిక్ అయితే ఊపిరి ఆడినారు కొద్దిగా దానికి. వస్తుండు పోయించా రమణాడు కష్టపడుతుండవు. ఇంకో పక్క బోటి అయితే రెడీ అవుతుంది. మేమైతే కట్ చేసినాకే బోటింగ్ అయితే శుభ్రంగా క్లీన్ చేయించాము. అలా క్లీన్ చేసిన తర్వాత మనమైతే వేడి నీళ్ళు అయితే ఉడకబెట్టాలి.
అలా మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత తోలు అయితే మనకి ఈజీగా వస్తుంది. పై తోలు తీస్తే మనకి టేస్ట్ క్రిస్పీగా బాగుంటుంది. చూడండి. మన వేడి నీళ్ళలో ఉడకబెట్టకపోతే మనకి ఈజీగా అయితే తోలు అయితే రాదు. చూడండి వేడి నీళ్ళలో ముంచడం వల్ల ఎంత సింపుల్‌గా వస్తుందో. ఇదిగో ఇంతలాగా వచ్చిద్దాం. సాధారణంగా బల్లం ఏం పెట్టి గీకితే వచ్చిద్దాం. గరిటెతో గీకుతుంటే ఇంకా సింపుల్‌గా ఈజీగా వస్తుంది. పని అయితే సింపుల్‌గా అయిపోతుంది. పొట్టని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పేగులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. మా బ్రో కూడా వంటలో చాలా హెల్ప్ చేశాడు. అవి మొత్తం మా బ్రోనే కోసాడు. ఆనియన్స్ కానీ టమోటాలు కానీ. ఈ బోటి మొత్తం కట్ చేసే లోపల మనం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి టమాటాను ఆనియన్స్ అని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కొంచెం తిప్పిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న బోటి కూడా దాంట్లో వేయాలి. ఈ లోపల అవి మగ్గుతాయి. మనం పొయ్యి కింద చిన్న మంటతో మనం మగ్గనివ్వాలి. ఇలా మనం కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. మనం ఇలా తిప్పకపోతే అడుగైతే మాడుతుంది. చూడండి మనకు కావాల్సిన ఆంధ్ర బోటి అయితే రెడీ అయింది. దాని మీద కొత్తిమీర చల్లడం వల్ల ఇంకా టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే మనం క్లీన్ చేసి పెట్టుకొని మసాలా కలుపుకొని పెట్టుకున్న మటన్ కర్రీని అయితే రెడీ చేస్తున్నాము. చూడండి. ఇంకో పక్క బిర్యానీ అయితే రెడీ అవుతుంది. చూడండి. ఇక్కడ మనోళ్ళు ఇంకో బ్యాచ్ అయితే లూడో అయితే ఆపలేదు. లూడో కంటిన్యూ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారు లూడో చెట్టు కింద కూర్చొని. కర్రీ కూడా అయిపోవచ్చింది. చూడండి ఎంత క్రిస్పీగా కనపడుతుందో. మసాలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. మటన్ కర్రీ కూడా చేయటం అయితే అయిపోయింది. చూడండి కొత్తిమీర వేస్తే సరిపోతుంది. గ్రేవీగా క్రిస్పీగా ఉంది. మనం ఎట్టైనా కారం ఎక్కువ తింటారు కాబట్టి కారం కూడా ఎక్కువ వేసాను. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత గ్రేవీగా ఉందో. లాస్ట్ వచ్చేసి ఇది పొజిషన్ కొత్తిమీర వేస్తే ఇంకా టేస్టీగా ఉంది. బిర్యానీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. అన్ని వంటలు అయితే అయిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మన మొబైల్ తీసుకొని మొత్తం ఆటోకి వేసుకొని చలో రామాపురం బీచ్. ఇప్పుడు రామాపురం బీచ్కి వెళ్ళినా కానీ అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. అదేంటో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్గా వస్తుంది. మీ శివ ట్రావెలర్. బాయ్.